తెలంగాణ డీసెట్ 2026 సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ లోపల ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫీజ్ గానీ, ఎలిజిబిలిటీ గానీ, లోకల్ స్టేటస్ గానీ, ఇంపార్టెంట్ డేట్స్ గానీ, ఓకేనా? సో, ఏం టెస్ట్ పేపర్స్ ఉంటాయి అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయరి. అండ్ మనం ప్రీవియస్‌గా డీసెట్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చినాం. సో, ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్ ఉన్నా కూడా మనం డీసెట్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేసుకుందాం. సో, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ డీసెట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో, డీసెట్ ఈస్ నథింగ్ బట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటా ఉంటాం. ఒకవేళ మీరు డీఎడ్ ఓకేనా? ఒకవేళ మీరు డీఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, లేకపోతే డీపీఎస్సీ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నా, తెలంగాణ డీసెట్ 2026 అనేది రాసి ఉండాల్సుంటది. అండ్ తెలంగాణ డీసెట్ 2026 అనేది ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? సీబీటీ అంటాం. ఆన్‌లైన్ లోపల ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సుంటదన్నట్టు. మీరు ఈ ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డైట్ కాలేజెస్ లోపల అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. 2 ఇయర్స్‌కి సంబంధించి డీఎడ్ ఆర్ డీపీఎస్సీ కోర్సులకు సంబంధించి. ఓకేనా? సో, మీరు ఈ కోర్సులు చేసే ముందు ఒక క్లారిటీ అనేది ఉండాలి మీకు. ఓకేనా? సో, మీరు ఈ డీఎడ్ ఆర్ డీపీఎస్సీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. సో, ఫర్దర్‌గా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాతనే ఈ డీసెట్ రాసి అండ్ ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత డీసెట్ రాయండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ కోర్స్‌లను చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫర్దర్ ఆపర్చునిటీస్‌ని బేస్ చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి కొంచెం మంచిగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? అండ్ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 15థ్ మార్చ్ 2026 నుండి స్టార్ట్ అయిపోతాయి బ్రో. అంటే ఈ మంత్ మార్చ్ నుండి స్టార్ట్ అయిపోతాయి. అండ్ 15థ్ ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో నేను చేస్తా. సో, మనకి ఇక్కడ చిన్న ప్రాసెస్ అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా? సో, స్టెప్ బై స్టెప్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం ఫర్దర్‌గా. ఓకేనా? సో, దానికంటే ముందు మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటే మాత్రం కొంత అమౌంట్‌ని అయితే దగ్గర పెట్టుకోరి. అరౌండ్ 450 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ. అదర్స్‌కి 500 రూపీస్ అయితే ఉంటదన్నట్టు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 450 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు పే చేయాల్సుంటది. 500 రూపీస్ అనేది మనకి అదర్స్ అయితే పే చేయాల్సుంటది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ 15థ్ మార్చ్ నుండి స్టార్ట్ అయిపోతాయి కదా! అప్పటి నుండే మనం ఈ పేమెంట్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనకి సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు మన నేమ్, మన జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రెస్ ఇట్లాంటి డీటెయిల్స్ అయితే కావాల్సుంటాయన్నట్టు. అండ్ పెద్దగా మనకు డీటెయిల్స్ అయితే ఏం అవసరం ఉండది. విత్ అవర్ మినిమల్ డీటెయిల్స్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మన ఫోటో అండ్ సిగ్నేచర్ తోటి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఈజీగా కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఓకేనా? సో, ఇది. అండ్ మనం ఇంకా కొంచెం డీటెయిల్‌గా ఎళ్తే మనకి ఇంకేం కావాల్సుంటది అనంటే యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఇది ఆన్‌లైన్ లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. ఓకేనా? సీబీటీ అంటాం. సీబీటీ ఈస్ నథింగ్ బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఆన్‌లైన్ లోపల మనకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటది. 10 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ఆ 10 డిస్ట్రిక్ట్స్ లోపల సెంటర్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకి లోకల్ క్రైటీరియాని నువ్వు సాటిస్ఫై చేయాలి బ్రో. ఓకేనా? సో, నువ్వు లోకల్ అయితేనే వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఫస్ట్ నువ్వు ఇండియన్ నేషనాలిటీ అయ్యి ఉండాల్సుంటది. సో, ఆబ్వియస్‌గా మనోళ్ళందరూ ఇండియన్స్ అయ్యి ఉంటారు. అండ్ దాంతో పాటు లోకల్ స్టేటస్, నాన్ లోకల్ రిక్వైర్మెంట్స్‌ని వీటిని నువ్వు సాటిస్ఫై చేయాల్సుంటది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి లోకల్ అయి ఉండాల్సుంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినా, లేకపోతే ఇంటర్మీడియేట్ చదువుతున్నా గూడా ఈ డీసెట్‌కి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే సో, యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్ మీకు ఏదైతే ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. లేకపోతే ఇంటర్మీడియేట్ అనేది లైక్ చదువుతూ కంప్లీట్ అవ్వడానికి రెడీ అన్నా ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ అనేది నీకు రావాల్సుంటది బ్రో. ఓకేనా? 50% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సుంటది ఇన్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, నువ్వు ఇంటర్మీడియేట్ అయ్యుంటే ఇంటర్మీడియేట్ లోపల మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి.
ఒకవేళ ఓకేనా. సో, షెడ్యూల్డ్ క్యాస్ట్ గానీ, షెడ్యూల్డ్ ట్రైబ్ గానీ, పీడబ్ల్యూడీ గానీ ఉంటే 45% ఆఫ్ ద మార్క్స్ ఉన్నా గూడా యూ కెన్ యూ కెన్ అప్లై దిస్ డీసెట్ ఓకేనా. అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, పాస్ అయినోళ్ళు గావచ్చు అండ్ అపియర్ అయ్యేటోళ్ళు గూడా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి పాస్ అయినా ఎలిజిబులే, చదువుతున్నా గూడా ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా. సో, మీరు డిగ్రీ చేస్తున్నా ఎలిజిబుల్ అయితారు, బీటెక్ చేస్తున్నా ఎలిజిబుల్ అయితారు. వేరే ఏ కోర్సెస్ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది. ఓకేనా. 50% మార్క్స్ ఉన్నాయి. ఓకేనా. లేకపోతే మీ కేటగిరీని బట్టి 45% మార్క్స్ ఉన్నాయి. అంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ డీసెట్ 2026 ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకిక్కడ ఇంక కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. ఏంది గదంటే క్యాండిడేట్ షుడ్ పోసెస్ తెలుగు ఆర్ ఉర్దూ యాస్ మీడియం ఎట్ ఎస్ఎస్‌సి. తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఎస్ఎస్‌సి లోపల మీడియం లాగా ఉండాలి. లేదు అనంటే తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఎస్ఎస్‌సి లోపల గానీ, ఇంటర్మీడియేట్ లోపల గానీ సెకండ్ లాంగ్వేజ్ లోపల ఉండాల్సుంటది అని జెప్పి మనకు ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అంటే నువ్వు ఒకవేళ తెలుగు మీడియం చూజ్ చేసుకుందాం అనుకున్నా, ఉర్దూ మీడియం చూజ్ చేసుకుందాం అనుకున్నా, తెలుగు ఆర్ ఉర్దూ అనేది నీ 10థ్ క్లాస్‌లోనో, ఇంటర్మీడియేట్‌లోనో మీడియం అయి ఉండాలి నీకు. లేదు అంటే అట్‌లీస్ట్ తెలుగు ఆర్ ఉర్దూ సబ్జెక్ట్స్ అన్నా ఉండాల్సుంటదన్నట్టు 10థ్ లోపలనో, ఇంటర్మీడియేట్ లెవెల్ లోపలనో. అండ్ ఇక్కడ క్లియర్ కట్‌గా మనకేమని ఇచ్చిర్రు అంటే పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని జెప్పి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. సో, పాలిటెక్నిక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎందుకు ఎలిజిబుల్ గాదు అనంటే తెలుగు అనేది వాళ్ళకి సబ్జెక్ట్ లాగా ఉండదు గాబట్టి. ఓకేనా. సో, ఇంకా అదర్ ఇష్యూస్ గూడా ఉంటాయన్నట్టు. అండ్ దెన్ ఉర్దూ ఫాజిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గూడా ఎలిజిబుల్ కాదు అని జెప్పి ఇచ్చిర్రు. అండ్ దాంతో పాటుగా త్రిబుల్ ఐటీ వాళ్ళు ఓకేనా. ఇంటర్మీడియేట్ పాస్ అయినోళ్ళు తెలంగాణ ఓపెన్ స్కూల్స్ నుండి ఓకేనా. నేషనల్ ఓపెన్ స్కూల్స్ నుండి పాస్ అయినోళ్ళు గూడా ఎలిజిబుల్ అని జెప్పి మనకు క్లియర్ కట్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో, అడిషనల్‌గా ఎవరికైతే లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటదో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని జెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, అడిషనల్‌గా ఎవరికైతే లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటదో వాళ్ళెవరు గూడా ఎలిజిబుల్ కాదని జెప్పి మనకు ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ జేషిర్రు. అండ్ దెన్ దాని తర్వాత కొంచెం రిజర్వేషన్ 2% అనేది డిఫెన్స్ పర్సనల్స్‌కి, ఎన్‌సీసీ వాళ్ళకి అండ్ దాని తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళకి కావచ్చు, స్కౌట్స్ కావచ్చు, ఓకేనా. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిజర్వేషన్ గావచ్చు, ఓకేనా. పీడబ్ల్యూడీ వాళ్ళకి కావచ్చు. మనకి కొంచెం ఎలిజిబిలిటీ అయితే లైక్ రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. ఒకసారి మీరు రిజర్వేషన్‌కి సంబంధించి కొంచెం డీప్‌గా ఎళ్ళండి ఇఫ్ యూ హావ్ ఎనీ అడిషనల్ సర్టిఫికేట్స్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 18 వరకు ఇచ్చారన్నట్టు. ఓకేనా. 17 అండ్ 18 2 రోజుల టైం అయితే ఉంది ఎడిట్ చేసుకోవడానికి. ఓకేనా. ఏజ్ విషయానికొస్తే 17 ఇయర్స్ బ్రో. ఓకేనా. 17 ఇయర్స్ అనేది కంప్లీట్ కావాలి. యాస్ ఆన్ 1 సెప్టెంబర్ 2026 నువ్వు ఒకవేళ 2026 లోపల అప్లికేషన్ పెట్టుకుందాం అనుకుంటే, నీ ఏజ్ అనేది 17 ఇయర్స్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. 2027లో అయితే 2027లో 17 ఇయర్స్ కంప్లీట్ కావాలి. 8 అయినా 2028 అయినా కూడా అంతే. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఏం లేదు. ఓకేనా. మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాల్సుంటది. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారన్నట్టు. ద క్యాండిడేట్ హూ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ విత్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి. వొకేషనల్ ఇంటర్మీడియేట్ తోటి చేసినోళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఒకసారి చూసుకోర్రి. ఓకేనా. మెయిన్‌గా ఈ బైపీసోళ్ళే ఈ కోర్సులు చేసుంటారన్నట్టు. అదొకసారి మీరు చూసుకోర్రి వొకేషనల్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఆహ్, డీఎడ్ ఆర్ డీపీఎస్ చేయాలంటే ఈ డీసెట్ అనేది రాయాల్సుంటది బ్రో. ఓకేనా. అది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఒకవేళ ఈ డీసెట్ అనేదంటే తెలుగు మీడియంలా, ఇంగ్లీష్ మీడియంలా, ఉర్దూ మీడియం లోపల 3 మీడియమ్స్ లోపల ఈ డీఎడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా. సో, మీరు ఏ మీడియం లోపల లైక్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే డిసైడ్ కావచ్చన్నట్టు. ఓకేనా. తెలుగు మీడియం ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది, ఉర్దూ మీడియం ఉంటది. సో, మీరు ఒకవేళ తెలుగు మీడియం అనుకుంటే తెలుగు మీడియం అనేది ఆప్ట్ చేసుకోవాల్సుంటది. ఉర్దూ మీడియం అయితే ఉర్దూ మీడియం ఆప్ట్ చేసుకోవాల్సుంటది. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఆప్ట్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. సో, అది. అండ్ డీపీఎస్‌సీ కోర్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే ఈ డీపీఎస్సీ అనేది చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు సో, మనకేందంటే కేటగిరీ ఏ సీట్లు, బీ సీట్లు అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఆ కేటగిరీ ఏ సీట్లు ఏవైతే ఉన్నాయో
ఓకేనా. గవర్నమెంట్ లోపలున్న సీట్లు, ప్రైవేట్ లోపలున్న కేటగిరీ ఏ సీట్లన్నీ గూడా ఈ ర్యాంక్ బేస్డే ఫిల్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే స్కీమ్ ఆఫ్ డీసెట్ ఎట్లుంటది గదా! అంటే మనం మీడియంని బట్టి క్వెషన్ పేపర్ అనేది ఉంటది బ్రో. మొత్తం మనకి ఎంసీక్యూసే. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉంటాయన్నట్టు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అంటాం. 4 ఒక క్వెషన్ ఉంటది. 4 ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. సో, మనకు 3 పార్ట్స్ లోపల ఈ ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. లైక్ 3 పార్ట్స్ ఉంటాయన్నట్టు క్వెషన్ పేపర్ లోపల. 100 క్వెషన్లుంటాయి. ఒక్క క్వెషన్‌కి ఒక మార్క్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మీరు జూసుకుంటే మనకు మీడియంని బట్టి క్వెషన్ పేపర్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, పార్ట్ 2 అనేది చేంజ్ అయితది. ఓకేనా. ఒకవేళ మీరు తెలుగు మీడియం చూజ్ చేసుకున్నారనుకో, తెలుగు మీడియం లోపల ఏందంటే ఎక్సెప్ట్ పార్ట్ 2 లోపల జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదు. తెలుగు మీడియంని చూజ్ చేసుకుంటే నీకు జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఉర్దూ మీడియం చూజ్ చేసుకున్నావనుకో, ఉర్దూ మీడియం చూజ్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది ఉండది. ఓకేనా. జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండది. తెలుగు మీడియం చూజ్ చేసుకున్నా, ఉర్దూ మీడియం చూజ్ చేసుకున్నా జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదన్నట్టు. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంని నువ్వు చూజ్ చేసుకుంటే మనకి పార్ట్ బి అనేది ఆహ్, మనం చూజ్ చేసుకున్నట్టుగా ఉంటదన్నట్టు. ఐదర్ తెలుగు మీడియమా, ఓకేనా. సో, లైక్ తెలుగు సబ్జెక్టా, ఉర్దూ సబ్జెక్టా అని జెప్పి. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడ మనం జూసుకుంటే మనకేవైతే పార్ట్ 3 ఉందో, ఓకేనా. సో, పార్ట్ 3 ఏదైతే ఉందో అందులోపల మ్యాథ్స్, ఫిజిక్స్, ఓకేనా. బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనేది ఉంటదన్నట్టు. పార్ట్ 3 లోపల. ఇవి 10థ్ క్లాస్ ఉంటది గదా! అప్ టు 10థ్ క్లాస్. అప్ టు 10థ్ క్లాస్ వరకు ఏదైతే సిలబస్ ఉందో, ఈ సిలబస్‌ని బేస్ చేసుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ స్టడీస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనకి పార్ట్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటది 3 మీడియంలకి. పార్ట్ 1 అండ్ 3 అనేది సేమ్ ఉంటాయి. 2 లోపల కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ మనకి ఎగ్జామ్ అనేది 21 మే అండ్ 22 మే ఈ 2 రోజులుంటది. ఆన్‌లైన్ మోడ్ లోపల ఈ ఎగ్జామ్ అనేది ఉంటదన్నట్టు. 21 మే అండ్ 22 మే సీబీటీ ఉంటది. నువ్వు ఏదైతే మీడియంని చూజ్ చేసుకున్నావు అనే దాన్ని బట్టి డిఫరెంట్ సెషన్స్ లోపల మనకి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ మీడియంని చూజ్ చేసుకుంటే పార్ట్ బి లోపల మన క్వెషన్ పేపర్ అనేది ఐదర్ తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఉంటది. అది మనమే చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు అప్లికేషన్ టైమ్ లోపల. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత పార్ట్ 3 లోపల ఈ మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ గూడా 10థ్ క్లాస్ స్టాండర్డ్‌కి సంబంధించి ఉంటాయని జెప్పి మనకిక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఇది ఆన్‌లైన్ లోపల ఉంటది గదా! సో, ఈ ఆన్‌లైన్ లోపల ఆహ్, మనకేంది గదా అంటే 35% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటది బ్రో. ఓకేనా. ఒకవేళ నువ్వు జనరల్ అయితే. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పెద్దగా కేటగరైజేషన్ ఏమి ఉండదు గానీ, మినిమమ్ 35% ఆఫ్ ద మార్క్స్ ఉంటేనే నీకు ర్యాంక్ అనేది వస్తది. ఓకేనా. ఒకవేళ నువ్వు ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ బీసీ అయితే. 35% ఆఫ్ ద మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే నీకు ర్యాంక్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ మనకి ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ లోపల ఉంటది కాబట్టి అండ్ ఒకటే సింపుల్ రీయాక్సెస్ గానీ, రీటోటలింగ్ గానీ, రీఎవాల్యుయేషన్ గానీ అట్లాంటియేముండయి. సో, అదొకసారి గుర్తుపెట్టుకోరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేది లొకాలిటీని బేస్ చేసుకొని ఉంటది బ్రో. ఓకేనా. సో, మనకి లోకల్‌కి ఎక్కువ ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, 80% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో 80% ఆఫ్ ద సీట్స్ అన్నీ గూడా త్రూ దిస్ ఏంటిది డీసెట్ త్రూయే ఫిల్ జేస్తారు. ఆ మిగతా 20% ఆఫ్ ద సీట్స్ గూడా డీసెట్ త్రూనే ఫిల్ జేస్తారు. కానీ ఓకేనా. సో, మేనేజ్‌మెంట్‌కెళ్ళాలనుకున్నా కూడా మీరు డెఫినిట్‌గా ఈ డీసెట్ అనేది రాసి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. గవర్నమెంట్‌లయి, ప్రైవేట్‌లయి ఏవైతే సీట్స్ ఉన్నాయో 80% ఆఫ్ ద సీట్స్ అన్నీ గూడా ఒకటే విండే త్రూ ఫిల్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత 20% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి సో, మేనేజ్‌మెంట్ వాళ్ళు ఫిల్ జేస్తారు. ఎట్లా ఫిల్ జేస్తారు గదా! అంటే ఇందులోపల వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఫిల్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, 80% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోకల్ వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. లోకల్ క్యాండిడేట్స్‌కే ఇస్తారు. అండ్ మనకు లోకల్ ఏరియా అనేది ఎట్లా డిసైడ్ జేస్తారు అనంటే, నువ్వు ఎక్కడ చదివినవు అనే దాన్ని బట్టి నీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి మనకు బేస్ చేసుకొని ఈ లోకల్ స్టేటస్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, అది. లాస్ట్ 4 ఇయర్స్ నువ్వెక్కడ చదివినవు అనే దాన్ని బట్టి నీ లోకల్ స్టేటస్ అనేది డిపెండ్ అయితది బ్రో మోస్ట్‌లీ. కాబట్టి సో, మీ లొకాలిటీని బట్టి, మీ లొకాలిటీ లోపల కాలేజెస్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి నువ్వు డీసెట్ రాయాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం.
ఓకేనా. సో, ఇది ఆన్‌లైన్ లోపల ఉంటది. ఓల్డ్ డిస్ట్రిక్ట్ లోపల మనకు ఉంటదని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఫీ అనేది గవర్నమెంట్ డైట్ కాలేజ్ లోపల రూ. 2385 అయితే ఉంటదన్నట్టు. ట్యూషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ కలిపి. అండ్ ప్రైవేట్ లోపల అరౌండ్ రూ. 11,000 అయితే ఉంటది. ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ అనేది రూ. 1,500 అయితే ఉంటది. సో, ఈ ఫీ అనేది ఏమైనా చేంజెస్ అయితే అవ్వచ్చు. ఓకేనా. సో, దాని ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే నేను ఇక్కడ మనకు ప్రొసీజర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి కూడా డీటెయిల్‌గా ఇచ్చిర్రు. బట్ ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం ఒకటి వీడియో చేసుకుందాం. సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఓకేనా. సో, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది 5థ్ మార్చ్ రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎడిట్ ఆప్షన్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 15థ్ మార్చ్ రోజు ఓపెన్ అయితది. ఓకే. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 15థ్ ఏప్రిల్ దాకా టైం అయితే ఉంది. అండ్ దెన్ దాని తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది 17థ్ ఏప్రిల్ నుండి ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితది. 18థ్ ఏప్రిల్ దాకా టైం అయితే ఉంటది. 17థ్ అండ్ 18థ్ 2 రోజుల టైం ఉంటది. హాల్ టికెట్స్ అనేది ఒక ఎగ్జామ్ కంటే ఒక 5 డేస్ ముందు. ఓకేనా. సో, 5-6 డేస్ ముందు మనకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ అయితాయి. 15థ్ మే 2026 నుండి హాల్ టికెట్స్ ఇష్యూ కావడం అయితే జరుగుతది. ఎగ్జామినేషన్ అనేది మనకి 21 అండ్ 22 మే ఈ 2 రోజులు ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇవి కొంచెం ఇంపార్టెంట్ డేట్స్. మనం ఫర్దర్‌గా డీటెయిల్డ్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చేసుకుందాం. సో, బిఫోర్ దట్ మీరు ఒకవేళ డీసెట్ రాద్దాం అనుకున్నా, ఓకేనా. సో, డీసెట్ రాసిన తర్వాత సో, ఎట్లా ఉంటదని చెప్పి అన్నీ తెలుసుకొని అండ్ డీసెట్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ అవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీ అందరికి క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.